హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరో చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన అయితే పూజ బ్లాగ్స్ ఏం చేయటం లేదు కదా, ఈరోజు మళ్ళీ చేశానండి. అంటే శివరాత్రి వస్తుంది కదా, ఒకసారి పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత అర్చన కూడా చేసుకున్నానండి. ఈవినింగ్ మొత్తం ఇంకా అన్ని దేవుళ్ళు చక్కగా పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజు అయితే నైవేద్యం కింద మన వడపప్పు బెల్లం పెట్టుకున్నానండి. ఇక్కడ పూజారం మొత్తం క్లీన్ చేసినాను కదా, డీప్ క్లీనింగ్ అనమాట. అంటే విగ్రహాలన్నీ శుభ్రంగా శుద్ధి చేసుకొని మొత్తం పేపర్లు అన్నీ మార్చుకొని పెట్టుకున్నానండి. చక్కగా అంటే 15 రోజులకో వారానికి ఒకసారి అయితే మనం వీళ్ళని బట్టి క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అంటే కొంచెం చిన్న చిన్న పువ్వులవి ఏదైనా మూలన గట్రా ఉంటుంది, క్లీన్ చేసుకోవాలండి రోజు. తర్వాత ఏంటంటే ఇక్కడ ధనలక్ష్మి కొంచెం ఉంది కదా, అన్నపూర్ణాదేవి కోసం పెట్టాను కదా, ఇది మాత్రం నెల రోజులకి ఒకసారి క్లీన్ చేస్తానండి. అంటే ఆ బియ్యం నెల క్లీన్ చేసుకుని అవి ఏదైనా తీపి పదార్థం వండేసుకోవచ్చు, లేదంటే నాన్ వెజ్ తిన్న రోజు మనం అన్నం కూడా చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. నేనైతే నిత్యం కామాక్షి దీపం వెలిగించుకుంటానండి. నాకు వీలైన అన్ని రోజులు పూజ చేస్తాను, 2 పూటలు చక్కగా కామాక్షి దీపం అయితే వెలిగిస్తాను. తర్వాత ఈరోజు అమ్మవారి కోసం అయితే నైవేద్యం వడపప్పు పెట్టానండి, బెల్లం వడపప్పు. ఇది ఈజీ నైవేద్యాల్లో ఒకటండి. ఎందుకంటే మనకి ఇన్స్టెంట్గా తొందరగా నైవేద్యం చేయలేము అనుకుంటే ఇలా కూడా పెసరపప్పు మనం పూజ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే చక్కగా నానబెట్టేసుకుంటే వెంటనే నానిపోతుందండి, ఒక 5 నిమిషాల్లో. తర్వాత మనకి ఆ రోజు దేవుడు బట్టి మనం ఏ మంత్రాలైనా చదువుకొని పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ రాగి చెంబులోనైతే కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటాను. అంటే మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకి చేంజ్ అది అవసరం ఉంటుంది కదా, గుళ్ళో అక్కడ వెళ్ళడానికి చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని ఆ దేవాలయానికి వెళ్ళి పట్టుకెళ్ళొచ్చు కదా. మీకు ఈ ఐడియాని అయితే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో ఎలా ఉందో చూసి అంటే ఆఫ్టర్ పూజ రూమ్ క్లీనింగ్ అండ్ పూజ శివయ్యకి అయితే రోజు అభిషేకం చేస్తానండి. కాకపోతే మండే శివయ్యది స్పెషల్గా చూపిస్తాను అభిషేకం. అంటే ఆ రోజు ఎక్కువ ద్రవ్యాలతో చేస్తానమాట. అలాగే అంటే గురువారం లక్ష్మీదేవికి కనక మహాలక్ష్మికి లేదు బాబా కదా. అయితే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.